జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, రక్షణ రంగానికి సంబంధించినటువంటి మరొక అద్భుతమైన అప్డేట్ అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ చూడండి ఒకసారి, కిరాకుంటుంది అట్లే. ఓకేనా? నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి విధానాలను రూపొందించి ప్రారంభించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ విధానాల మూలంగానే మన దేశంలోకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ కూడా వస్తున్నాయి. అలాగే మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెడతారు. తద్వారా మనకు విదేశీ సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పాటు స్వదేశీయంగా కూడా మనకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. ఫలితంగా మనం ఆయా ఉత్పత్తుల కోసం విదేశాల మీద ఏ మాత్రం కూడా ఆధారపడకుండా స్వదేశీయంగానే వీటిని తయారు చేసుకోగలుగుతున్నాం అన్నమాట. ఇక డిఫెన్స్ విషయానికి వస్తే మనం ఇక్కడ మొహమాటం లేకుండా నిజాయితీగా ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి. మొన్నటి వరకు మనకు అవసరమైనటువంటి ఉత్పత్తులు, డిఫెన్స్ లాజిస్టిక్స్, ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల్లో 81% ఎంత 81% పూర్తిగా విదేశీయుల మీదనే ఆధారపడి బతికేవాళ్ళం అనమాట. అప్పట్లో మన రక్షణ రంగ అవసరాలు కూడా పరిమితంగానే ఉంటా ఉన్నాయి. అయినప్పటికీ మనం 81 రకాల ఆయుధాల కోసం విదేశాల మీదనే ఆధారపడేవాళ్ళం. ఒక పక్క మన చుట్టుపక్కల దేశాలు సపోజ్ చూసి చైనానే తీసుకుందాం. వాళ్ళ సైనిక సంపత్తిని కానీ వాళ్ళ ఆయుధాలను కానీ వాళ్ళు మొత్తం డెవలప్ చేసుకుంటా పోతా ఉంటే ఈ లేవల సినిమా చూస్తూ ఉన్నారు. లూటీ చేస్తా దేశాన్ని, స్కాముల మీద స్కాములు చేస్తా పందికుక్కలాగా దేశాన్ని అంతా కూడా లూటీ చేసి పారేశారు. వీళ్ళ దృష్టి అంతా దీని మీదనే ఉంది. కానీ దేశాన్ని డెవలప్ చేయాలా, దేశాన్ని రక్షణ రంగ పరంగా బాగా గట్టిగా తయారు చేయాలా, బలోపేతం చేయాలనే ఆలోచన వీళ్ళకి ఎంత మాత్రం కూడా లేదన్నమాట. కేవలం 19% మాత్రమే మనం స్వదేశీయంగా తయారు చేసుకునే వాళ్ళం. సరే, అవి కూడా పాతకాలం నాటి ఆయుధ వ్యవస్థలో ఆయుధాలే ఉంటా ఉన్నాయి. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ 2014 వరకు మన సైనికులు ఎప్పుడో పాతకాలం నాటి ఇన్సాస్ రైఫిల్స్ను, అదేవిధంగా AK-47 రైఫిల్స్ను ఉపయోగించేవాళ్ళు అనమాట. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన సైనికులకు కనీసం తుపాకులను కూడా కొనుగోలు చేయలేకపోయింది. అది అప్పటి పరిస్థితి, దారుణమైన దుస్థితి. సరే, ఇక 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రక్షణ రంగంలో పెద్ద ఎత్తున మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అనేక ఆయుధాలను, అదేవిధంగా ఆయుధ వ్యవస్థలను, డిఫెన్స్ లాజిస్టిక్స్ను, మందుగుండును మనమే స్వదేశీయంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఉదాహరణకు మనం ఇప్పుడు మొత్తంగా 174 రకాల మందుగుండునైతే ఉపయోగిస్తున్నాం. ఈ 174 రకాల మందుగుండ్లలో 2014 ముందు వరకు 21 రకాల మందుగుండునే మనం స్వదేశీయంగా తయారు చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 150కి చేరింది. ఏం మామూలు విషయమా? ఆలోచించడం మీరు ఒకసారి. అంటే ఇప్పుడు మనం 150 రకాల మందుగుండునైతే స్వదేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. సరే, ఇక ఏ దేశానికైనా సరే ప్రముఖంగా కావాల్సింది యుద్ధ విమానాలు. ఈ యుద్ధ విమానాలను పూర్తి స్థాయిలో ఈ భూ ప్రపంచంలో 4 దేశాలు మాత్రమే తయారు చేయగలుగుతాయి. అవి వచ్చేసి అమెరికా, ఫ్రాన్సు, బ్రిటను, రష్యా. ఈ 4 అనమాట. చైనా యుద్ధ విమానాలు తయారు చేస్తా ఉన్నప్పటికీ కూడా వాటి ఇంజిన్లు రష్యావని, అలాగే ఆ యుద్ధ విమానాల పనితనం గురించి కూడా అందరికీ అనుమానాలు అయితే ఉన్నాయి. సరే, ఇక ఈ యుద్ధ విమానాలను మనం కూడా తయారు చేయాలని చెప్పేసి భావించినాం. ఇక ఈ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టును అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ప్రారంభించింది అనమాట, పెద్ద ఆయన. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కాస్త మూలన పడిపోయింది. మళ్ళీ మోడీ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందనమాట. ఇక ఎలాగోలా ఈ ప్రాజెక్టు ఇన్నాళ్లకు పూర్తి స్థాయిలో విజయవంతమైంది. సరే, ఈ యుద్ధ విమానాల పేరే తేజస్ యుద్ధ విమానాలు. ఈ పేరు మీరు కూడా వినుంటారు. అయితే ఈ తేజస్ యుద్ధ విమానాలకు మనం అమెరికాకు చెందినటువంటి GE-404 ఇంజన్లను ఉపయోగిస్తున్నాం అనమాట. అందువల్లనే ఈ ప్రాజెక్ట్ అనేది లేట్ అవుతా వస్తుంది. సరే, ఎట్టకేలకు అమెరికా ఈ ఇంజన్ల సరఫరాను ప్రారంభించడంతో మళ్ళీ ఈ తేజస్ యుద్ధ విమానాల తయారీ అయితే లైన్లో పడింది. దీంతో ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం ఈ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వద్ద నుంచి ఏకంగా 97 తేజస్ యుద్ధ విమానాలను అయితే కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి అయితే వచ్చినారు. రావడమే కాదు, ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందం విలువ ఎంతో తెలిసిన అక్షరాల 62,370 కోట్ల రూపాయలు. అంటే 62,370 కోట్ల రూపాయలతో మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి 97 తేజస్ యుద్ధ విమానాలను అయితే కొనుగోలు చేస్తాం అనమాట. ఇవి ఆధునికమైన, అలాగే తేలికపాటి యుద్ధ విమానాలు అనమాట. మనం కొనుగోలు చేస్తున్నటువంటి ఈ 97 తేజస్ యుద్ధ విమానాలలో 68 సింగిల్ ఇంజన్ యుద్ధ విమానాలు కాగా
ఇంకా 29 ట్విన్ సీటర్ యుద్ధ విమానాలు అనమాట. అది పరిస్థితి. ఇక ఈ అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్లలో ఉత్తమ్ AESA రాడార్లు, అలాగే స్వయం రక్షా కవచ వ్యవస్థలతో పాటు కంట్రోల్ యాక్సిలేటర్లు కూడా ఉంటాయి. వీటిలో 64% పైగా స్వదేశీయంగా తయారు చేసినటువంటి పరికరాలనే ఉపయోగించున్నారు. మొత్తంగా 67 దేశీయ సంస్థల ఉత్పత్తులను ఈ తేజస్ యుద్ధ విమానాల్లో ఉపయోగించున్నారన్నమాట. చూడండి, అందుకే పెద్ద ఆయన ఈ ఆత్మనిర్భర్ భారత్, అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ స్టార్ట్ చేసింది. చూడండి ఆయన ముందు చూపు, ఆ విజన్ ఎట్లా ఉండదు, ఏ స్థాయిలో ఉండదో. ఇప్పటికే ఈ తేజస్ యుద్ధ విమానాల తయారీ ప్రారంభించినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ 2027 నుంచి ఈ విమానాలను డెలివరీ అయితే చేయనుండదంట. తద్వారా ఏంటంటే మన వాయుసేన సామర్థ్యాలు పెరగడంతో పాటుగా ఆత్మనిర్భర్ భారత్, మన భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంచే దిశగా ఉండనున్నదని చెప్పేసి మన రక్షణ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అది ఆ విషయమా అంటే మన దేశం అభివృద్ధి చెందిన దేశాలతో ఏ మాత్రం కూడా తీసిపోకుండా రక్షణ వ్యవస్థలను అన్నిటిని కూడా సమకూరుస్తున్నారు మన ప్రధాని మోడీ గారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.